కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం మేలేశ్వరం పట్టణంలో ప్రముఖ వైద్యులు సఖిరెడ్డి విజయబాబు నూతనంగా నిర్మించిన విజయ హాస్పిటల్ ప్రారంభోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, శాసన మండలి సభ్యులు యనమాల రామకృష్ణుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ప్రతిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే పర్పుల సత్యప్రభ, రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శీర్షాదేవి, ప్రతిపాడు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పర్పుల సుబ్బారావు, ప్రతిపాడు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పర్పుల తమ్మయ్య బాబు విచ్చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ఏజెన్సీ ముఖద్వారమైన ఏలేశ్వరంలో డాక్టర్ విజయబాబు చాలా సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్నారని, ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో మరింత పట్టణ ప్రాంతంలో ఉన్న ఆసుపత్రికి దీటుగా ఇక్కడ నూతన పరికరాలతో నిర్మించడం జరిగిందని వారన్నారు. అనంతరం వైద్యులు విజయబాబు మాట్లాడుతూ పేద ప్రజలకు అందుబాటులో పట్టణాలు దీటుగా వైద్య సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. చాలా మంచి పేరు తెచ్చినటువంటి ఈ హాస్పిటల్లో ఇంచుమించు బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి హాస్పిటలే. ఇటువంటి మారుమూల ప్రాంతాల్లో ఈ వైద్య సేవలు అనేటువంటివి చాలా ముఖ్యం. ఈనాడు మనకి స్వాతంత్రం వచ్చి చాలా సంవత్సరాలు అయినప్పటికీ, రాజ్యాంగం వచ్చి చాలా సంవత్సరాలు అయినప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు ఈ నర్సింగ్ హోమ్ పునర్వ్యవస్థీకరణ చేసి ప్రారంభోత్సవం చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి సన్మాన కార్యక్రమాలు ఈనాటి కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మీ అందరికీ, సోదరులకి, సోదరిమణులకి అందరికీ కూడా, ముఖ్యంగా మీడియా మిత్రులకి, పత్రికా సోదరులకి అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ హాస్పిటల్తో నాకున్నటువంటి అనుబంధం నా చిన్నారి నుంచి కూడా, అంటే సుమారు నాకు 5-6 సంవత్సరాలు ఉన్నటువంటి తెలిసిందంటే నుంచి డాక్టర్ సెక్రటరీ వీరభద్ర ఇలాంటి కార్యక్రమానికి నాతో పాటు చేసి సమావేశంలో వేదికను అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు, తల్లి సమానులు రామకృష్ణ గారికి, అదేవిధంగా పెద్దలు జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే తాతయ్య గారు జ్యోతుల నెహ్రూ గారికి, అదేవిధంగా సోదరి రంపచోడవరం ఎమ్మెల్యే అయిన శిరీష గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు సుబ్బారావు తాతయ్య గారికి, అదేవిధంగా చలమయ్య గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, పాస్టర్ గారికి, మిగిలిన వేదిక ముందు ఉండే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సోదర సోదరులకు, కూటమి నాయకులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ సంఘ సభ్యులకు, అక్క చెల్లెలకు అందరూ కూడా డాక్టర్ విజయబాబు గారిని ఏదైతే నాన్నగారు ఉద్యోగరీత్యా ఈ ఊరికి వచ్చినప్పుడు అప్పటి నుంచి కూడా నేను ఆయన్ని ఇక్కడ అందిస్తున్న సేవల్ని చిన్నతనం నుంచి నేను దగ్గర నుండి చూస్తున్నాను. నిజంగా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి ఆ రోజుల్లో ఎంతో దూరం వెళ్ళి వైద్యం అందించుకోవాలి, వైద్య సహాయం దొరక్క ఎంతో ఇబ్బంది పడుతున్న ఆ రోజుల్లో, ఇప్పుడు అయితే చాలా హాస్పిటల్స్ ఊళ్ళో రావచ్చు, కానీ మా చిన్నతనంలో ఆ రోజు ఈ హాస్పిటల్ మాత్రమే ఉండేది. అప్పటి నుంచి కూడా మేము పట్టణాలకు వెళ్ళిపోవాలి, ఏదో డబ్బు సంపాదించాలనే ఆలోచన అన్నది ఎక్కడ రానివ్వకుండా ఈ చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామాలైతేనే, పల్లెటూళ్ళు అయితే వారందరికీ కూడా మేము వైద్యం అందించాలని ఒకే ఒక దృక్పథంతో ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఆ కుటుంబం వైద్య సేవలు అందించడం జరుగుతుంది. నిజంగా అది ఆ వైద్యంతో పాటు దైవ సేవ కూడా రెండింటిని సమానంగా చేస్తూ ఈరోజు ఆ కుటుంబం ఈ గ్రామం, ఈ పట్టణంలోనే ఒక మంచి పేరు సంపాదించుకుని వైద్యం అంటే
ఈరోజు ధనంతో కూడుకున్నది కాదు, మనకి కూడా ఇంకా వైద్య సేవలు అందించే వైద్యులు ఉన్నారు అని మరొకసారి నిరూపిస్తూ వారు ఇక్కడ వైద్యం చేయడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో కూడా ఈ వైద్య సేవతో పాటు దైవ సేవ కూడా సరిసమానంగా మీకు చేయగలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడు మీకు ఆ శక్తి సమర్థాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.